గేదె వంకాయలు అంటారు కదా, అవి తీసుకొని స్టవ్ మీద పెట్టి ఇలా బాగా కాల్చుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా ఇలా కాల్చి రోటి పచ్చడిలా చేసుకుంటే బాగుంటుంది. బాగా కాలిన వంకాయల్ని పైన మొత్తం తోలు తీసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, బాగా ఇలాగా ఉడికిపోవాలన్నమాట స్టవ్ మీదనే. చిన్నప్పుడు ఏం చేసే వాళ్ళమంటే ఈ వంకాయల్ని డైరెక్ట్ భోగి మంటలు కాలిన తర్వాత ఆ బొగ్గుల మీద వేసేసే వాళ్ళం అనమాట. టపా టపా అని బాగా కాలేది. తగినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత గుప్పెడు చింతపండు తీసుకొని నానబెట్టిన చింతపండు రసం పిసికేయాలన్నమాట. తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ వేసి శనగపప్పు, మినప్పప్పు వేసేసి ఎండుమిర్చి వేసి కొంచెం జీలకర్ర, ఇందాక స్టవ్ మీద కాల్చి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, అవి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసేసి బాగా తిప్పిన తర్వాత ఆ మిక్స్చర్ అంతా కూడా ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా వంకాయ పచ్చడి, దాంట్లో వేసేసి తిప్పేస్తే వంకాయ పచ్చడి రెడీ.